నమస్తే అండి. నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్‌ని. సో, పెద్దవాళ్ళలో కీళ్ళ సమస్య లైక్ నీ ప్రాబ్లమ్స్ లైక్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకనేసి ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి, చైర్‌లో కూర్చొని ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలో ఇవాళ మీకు చూపిస్తాను. సో, పెద్దవాళ్ళనే కాదండి. ఈ మధ్యన యంగ్ వాళ్ళకి కూడా అంటే 30, 35 ప్లస్ వాళ్ళకి 35-40 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీ పెయిన్ వస్తుంది. ఎందుకు అంటే మనం ఓవర్ యూజ్ చేస్తున్నాం. సో, ఎక్కువ రిగరస్ ఎక్సర్‌సైజెస్ చేయడం వలన లైక్ జిమ్‌లో ఎక్కువ హెవీ వెయిట్స్ యూజ్ చేయడము, లైక్ స్క్వాట్స్ ఎక్కువ చేయడం. అంటే ఏదైనా కానియండి మీరు వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ మీరు స్క్వాట్స్, లంజెస్ ఇలాంటివన్నీ చేసుకుంటే ఓకే. బట్ ఎవ్రీ డే చేయడం వలన లేకపోతే ఎక్కువ చేయడం వలన లైక్ మోర్ దాన్ లైక్ కొంతమంది 100, 200 అలాగా చేస్తారు. సో, అన్నీ అవసరం లేదు. మనకి బేసిక్‌గా స్ట్రెంథెనింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్సర్‌సైజెస్ చేసుకోండి. కానీ ఓవర్ యూజ్ ఆఫ్ నీ చేయకూడదనమాట. సో, అతిగా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మనం ఎక్సర్‌సైజెస్ చేయొద్దు. సో, దానివలన మనకి నీ పైన స్ట్రెయిన్ పడుతుంది. సో, నీ ఓవర్ యూజ్ అయిపోయి కార్టిలేజ్ డీజనరేషన్ అవుతుంది. సో, పెద్దవాళ్ళకి న్యాచురల్‌గానే మనకి బాడీలో ఒక అదేంటి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఆఫ్టర్ 50 ప్లస్ మన బాడీలో ఉండే పార్ట్స్ అంతా కూడా మెల్లమెల్లగా డీజనరేషన్‌కి లోనవుతుంది. కానీ బాడీలో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. బోన్‌లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అది నార్మల్‌గానే అవుతుంది. బట్ యంగ్ వాళ్ళకి లైక్ 35 ప్లస్ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే మీరు రెగ్యులర్ ప్రాక్టీసెస్‌లో ఎక్కువ మటుకు స్క్వాట్స్, లంజెస్ కానియండి, సైక్లింగ్ మెషిన్ పైన సైక్లింగ్ చేసే ఎక్సర్‌సైజెస్ ఎవ్రీ డే కాకుండా లిమిట్ చేసుకోండి. సో, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకోండి అండ్ కౌంట్ తగ్గించుకోండి. అది కాకుండా లెగ్ ప్రెస్ చేస్తాం కదా! జిమ్‌లో లెగ్ ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి నీ పైన స్ట్రెయిన్ పడుతుంది. సో, ప్రాపర్ పోస్చర్ కరెక్ట్‌గా ఉండాలి మీరు లెగ్ ప్రెస్ చేసేటప్పుడు కూడా. వీటన్నిటి కూడా లంజెస్ కానియండి, స్క్వాట్స్ కానియండి అంటే చేస్తున్నామని కాకుండా ప్రాపర్ అలైన్‌మెంట్ ఉండాలి, పోస్చర్ కరెక్ట్‌గా ఉండాలి, ఓవర్ యూజ్ చేయొద్దు, ఓవర్ డూ చేయొద్దు. సో, ఇవన్నీ మనం చేసుకోవాలి. సో, మనం బేసిక్‌గా మనం నీ లెగ్ స్ట్రెంథెనింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి ఓవర్ యూజ్ అనేది గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చేయకండి. సో, నేను చెప్పే ఎక్సర్సైజెస్ ఇప్పుడు చైర్‌లో సింపుల్ ఎక్సర్సైజెస్. సో, దాంతోని ఆల్రెడీ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి యంగ్ కానియండి, లేకపోతే పెద్దవాళ్ళకి కానియండి, ఎల్డర్లీ వాళ్ళకి కానియండి, ఈ ఎక్సర్‌సైజెస్‌తోని చాలా రిలీఫ్ ఉంటుంది, పెయిన్ తగ్గుతుంది, మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీకు స్టెబిలిటీ పెరుగుతుంది. ఇంకా మీకు నార్మల్ అంటే పెద్దవాళ్ళకి ఒకసారి నీ పెయిన్ వచ్చిన తర్వాత కిందని అంటే చైర్‌లోంచి కూర్చొని లెగడం కూడా ప్రాబ్లమ్, కూర్చోవడం కూడా ప్రాబ్లమ్, నడవడానికి కూడా ప్రాబ్లమ్. అట్లాగా చాలా నీ పెయిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అవన్నీ కూడా మీకు ఉండవు. సో, ఏం చేస్తాము అంటే చైర్ మీద కూర్చొని ఫస్ట్ చిన్నగా ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఏం చేస్తాము అంటే 2 లెగ్స్ ముందుకు పెట్టేసుకోండి. ఇలాగ కాలు చాపేసుకొని టోస్ ఇలాగే క్లెంచ్ చేసి రిలీజ్ చేయండి. సో, ఇలాగ. ఓకే. ఇలా చేసుకోండి. ఇవి ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టోస్ ముందుకి, ఎనక్కి, ముందుకి, ఎనక్కి. ఓకే. ఇలాగ ఒక ఫ్యూ టైమ్స్ చేసుకోండి. ఇవి ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళు 2 ఇలాగ దగ్గర పెట్టుకోండి. సో, మీకు పాదాలు కనిపించాలన్నమాట. మరీ వెనక్కి పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకోండి. ఓకే. ఇలా పెట్టుకున్న తర్వాత స్లోగా హీల్‌తోని ముందుకి తీసుకెళ్ళండి కాలుని. అండ్ వచ్చేటప్పుడు టోస్‌తోని వెనక్కి రండి. ఓకే. టోస్‌తోని వెనక్కి రండి. సో, హీల్ లిఫ్ట్ చేస్తున్నాం. సో, ఇలా డ్రాగ్ చేస్తూ ముందుకి పుష్ చేయండి. అండ్ మళ్ళీ డ్రాగ్ చేస్తూ వెనక్కి టోస్ పైన. ఇలాగ ఒక ఫ్యూ టైమ్స్ చేసుకోండి. సో, మీకు నీ పైన ఇలాగ చేతులు పెట్టుకొని చేసుకోండి. ఓకే. ఇది చేసుకున్న తర్వాత మనకి థై కింద ఇలాగ హ్యాండ్‌తోని సపోర్ట్ తీసుకోండి ఇలాగ. సపోర్ట్ తీసుకొని ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేసుకోండి. మరీ పైకి అవసరం లేదు. ఇంత పైకి కాళ్ళు హ్యాంగ్ అయ్యేటట్టుగా అలాగా చూసుకోండి. ఇంత ఇక్కడి నుంచి నీ స్ట్రెయిటెన్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగ కాలు పైకి, వెనక్కి. సో, ఫుల్ స్ట్రెయిట్ కూడా అవసరం లేదు. మీకు ఈ మూవ్‌మెంట్ ఉండాలి. ఓకే. ఈ మూవ్‌మెంట్ స్లో మూవ్‌మెంట్ మీకు నీ స్ట్రెంథెన్ అవుతుంది. మీ నీ పెయిన్ తగ్గుతుంది. మనము ఇలాంటి మూవ్‌మెంట్స్ చేయడం వలన ఓకే. సో, ఇవి ఒక 10 టైమ్స్ ఇలా పెండులం లాగా మనం కాలుని మూవ్ చేస్తున్నామనమాట. సో, ఇది కిందకి పెట్టేసేయండి. మళ్ళీ ఇంకొక లెగ్ చేయండి. ఓకే. వెరీ స్లో.
బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి. మీరు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్‌తోని మీరు ఒక్కొక్క ఆసన కానియండి, దాంతో పాటు సింక్రొనైజ్ చేస్తే ఏంటి అంటే మనకి బాడీ పైన అవేర్‌నెస్ అనేది పెంచుతున్నామనమాట. సో, మామూలుగా చేసేస్తే ఏముంది, కాలు ఇలా ఇలా ఊపేస్తాం. సో, కాలు లైక్ బ్రీతింగ్‌తోని ఎందుకు చేయమంటాము అంటే, ఒకటి మనకి ప్రాణ అనేది ఫ్లో అవుతుంది డీప్ బ్రెత్స్‌తోని. ఇంకొకటి మనకి అవేర్‌నెస్ అనేది పెరుగుతుందనమాట. ఉత్తిగా ఏదో కౌంట్ కోసం అన్నట్టుగా కాకుండా మన కాలు ఎలా ఎళ్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎలా వెనక్కెళ్తుంది అనేసి మనం ఎక్కువ అబ్జర్వ్ చేయడం చేస్తాం. సో, అబ్జర్వ్ చేయడం వలన ఏమవుతుంది, అగైన్ మనము అల్టిమేట్‌లీ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటున్నాము. ఆ మైండ్ ఎక్కడ ఏది ఆలోచన లేకుండా చేసుకుంటున్నాము. ఇవి ఎక్సర్‌సైజెస్ చేశాం కదా! దీని తర్వాత మీరు చైర్‌లో కూర్చున్నా పర్లేదు, సోఫాలో కూర్చున్నా పర్లేదు. సో, సైడ్‌కి ఇలాగా సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి లెగ్ పైకి చేయండి, లిఫ్ట్ చేయండి అండ్ డౌన్. లిఫ్ట్ అండ్ డౌన్. ఓకే. సో, ఇలాగా ఫ్యూ టైమ్స్. ఓకే. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. ఓకే. సో, ఇలా చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేయడం వలన మీకు పెద్దవాళ్ళకి కూర్చోవడం కానీ, నుంచోవడం కానియండి, లేకపోతే నడవడానికి అవన్నీ ఇబ్బంది లేకుండా ఉంటుంది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వలన. సో, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము అంటే, మళ్ళీ చైర్‌ని సైడ్ నుంచి పట్టుకొని, ఓకే, లెగ్‌ని ఇలాగా స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెయిట్‌గా చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కిందకి. ఓకే. మళ్ళీ స్లోగా పైకి అండ్ కిందకి. ఇది చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే, స్ట్రెయిట్ చేసినప్పుడు ఇక్కడ నీ స్లోగా ఇలా లాక్ చేయడానికి ట్రై చేయండి. అంటే నీ స్ట్రెయిట్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఫుట్ కూడా ఏం చేస్తారంటే, ఫుట్ ఇలాగా రిలాక్స్ చేయకుండా టోస్‌ని మీ వైపుగా తీసుకురండి. అండ్ హీల్‌ని కింద నుంచి పుష్ చేస్తున్నాం, టోస్ మీ వైపు వస్తుంది. సో, అలాగా చేసుకోండి. ఓకే. ఇలాగ. ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేసుకోండి. ఒక 10 కౌంట్స్ మీరు హోల్డ్ చేసుకోండి. కాలు ఇలాగ లెగ్ స్ట్రెయిట్‌గా పెట్టుకొని హోల్డ్ చేసుకోండి. సో, బ్యాక్ స్ట్రెయిట్ ఉండాలి. బ్యాక్ ఇలా హంచ్ చేయకూడదు. బ్యాక్ స్ట్రెయిట్ ఉండాలి. ఇలా పెట్టుకోండి. మీరు చేతులు ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. మీ కాలు మీదన్నా పెట్టుకోవచ్చు. సో, దీంతోని మనకి తొడ మొత్తం ఇలాగ క్వాడ్రిసెప్స్ ఇదంతా కూడా టైట్ చేస్తున్నాం. మనం తొడ టైట్ చేస్తున్నాం. ఇక్కడంతా కూడా స్ట్రెంథెన్ అవుతుంది మీకు. హామ్‌స్ట్రింగ్ స్ట్రెచ్ జరుగుతుంది. ఓకే. మీకు యాంకిల్ దగ్గర కూడా స్ట్రెచ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా అవుతాయి. స్ట్రెంథెనింగ్ బాగా అవుతుంది. సో, ఇనీషియల్లీ మీకు ఇలాగ లెగ్ రేస్ చేయడం చాలామందికి ఫుల్ స్ట్రెయిట్‌గా చేయడానికి రాకపోవచ్చు. సో, ఇంతే వస్తుందనుకోండి, అంతే చేయండి పర్లేదు. కానీ ఇక్కడ మళ్ళీ అగైన్ నీ స్ట్రెయిట్ పెట్టుకోండి. ఇక్కడ వరకే వచ్చిందా కాలు పర్లేదు. ఇక్కడ నీ స్ట్రెయిట్ పెట్టుకొని మళ్ళీ టోస్ సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. సో, టోస్ ముందుకు చేసుకోండి, హీల్ పుష్ చేయండి. ఇక్కడ వరకే చేయండి. ఇక్కడి నుంచి కిందకి. మళ్ళీ హోల్డ్ కూడా ఇక్కడే చేయండి. స్లోగా మీరు ప్రాక్టీస్ చేయడం వలన మీ లెగ్ ఇంకా పైకి స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెయిట్ పెట్టుకోగలుగుతారు. ఓకే. దీంతోని నీ స్ట్రెంథెనింగ్ కూడా అవుతుంది. ఓకే. సో, అలాగే మనం లెఫ్ట్ లెగ్‌తోని కూడా చేస్తాం. అప్ అండ్ డౌన్. టోటల్ అవేర్‌నెస్ పెట్టుకోండి మీ కాలు పైన. అండ్ డౌన్. అప్. మళ్ళీ ఇప్పుడు హోల్డ్ చేసుకోండి. ఒక 10 టైమ్స్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసుకోండి. సెట్ వైస్‌గా చేసుకోండి. 2 సెట్స్ ఆర్ 3 సెట్స్ చేసుకోండి. ఓకే. ఇది అయిపోయిన తర్వాత కాలు కొంచెం ఒక లెగ్ కొంచెం వెనక్కి పెట్టుకోండి. అండ్ ఇంకొక లెగ్ స్ట్రెయిట్ పెట్టుకోండి ఇలాగ. ఓకే. స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. ఓకే. నాకు ఇప్పుడు ఓన్లీ బమ్స్‌కే సపోర్ట్ ఉంది. మొత్తం థాయ్ కింద సపోర్ట్ లేదు చైర్. అలాగే కూర్చోండి. ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి పెట్టుకోండి. రైట్ లెగ్ కొంచెం స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇలా స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. అండ్ అగైన్ మళ్ళీ టోస్ పైకి పాయింట్ అయి ఉండాలి. నీ లాక్ చేసుకోండి ఇక్కడ. సో, మీకు చైర్ ఎలా ఉండాలి అంటే ఓన్లీ బమ్స్ కింద సపోర్ట్ ఉండాలి. థాయ్ కింద కాదు. ఓకే. ఇలా వచ్చేసిన తర్వాత చైర్‌ని సైడ్‌ని పట్టుకోండి. పట్టుకొని నీ లాక్ చేయండి ఇలాగా. కిందకి ప్రెస్ చేయండి. మీకు కంఫర్టబుల్ పెయిన్ ఉన్నంత వరకు మీరు ప్రెస్ చేయండి. సో, నీ లాక్ చేయడం వలన ఏమవుతుందంటే లెగ్ మొత్తం కూడా స్ట్రెయిట్ అవుతుంది. సో, టోస్ పైకి కూడా లిఫ్ట్ చేస్తున్నాం. సో, యాంకిల్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది. ఇది కూడా స్ట్రెయిట్‌గా మెయింటైన్ చేయడానికి అవుతుంది. సో, ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేయండి. ఒకసారి స్ట్రెచ్ చేయండి. స్పైన్ స్ట్రెచ్ చేయండి. ఇన్‌హేల్ చేసి ఎక్స్‌హేల్ చేస్తూ కిందకి బెండ్ అవ్వండి. చైర్ పట్టుకొని కిందకి బెండ్ అవ్వండి. మీరు ఇక్కడ బెండ్ అయినప్పుడు మీకు చూస్తారుకి ఇదంతా కూడా బాగా స్ట్రెచ్ తెలుస్తుంది మీకు బ్యాక్ ఆఫ్ ద లెగ్‌లో. సో, మనకి నీ పెయిన్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఆల్రెడీ నీ పెయిన్ ఉంది. డీజనరేషన్ అవుతుంది. సో, ఇప్పుడు నీ పైన ఎక్కువ బరువు పడొద్దు. అంటే ఫస్ట్ థింగ్ మనం ఇన్ కేస్ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వెయిట్ లాస్ చేయాలి. సో, హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. వెయిట్ తగ్గించుకోవాలి. సో, బరువు ఎక్కువ పడొద్దు నీ పైన అంటే మనము ఏం చేస్తున్నామంటే
ఈ తొడ భాగము, వెనక భాగము, కాలు, ఇది పిక్కలు అండ్ ఆల్ దట్ మనం అవంతా కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మనం స్ట్రెంగ్తన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ పైన బరువు పడదనమాట. సో మన బాడీ వెయిట్ అంతా నీ పైన పడదు. సో మన లెగ్ స్ట్రెంగ్తన్ చేసినప్పుడు మన లెగ్ కూడా అది బరువు తీసుకొని మనకి నీ పైన ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూస్తుంది. ఈ ఎక్సర్సైజెస్ దానికోసమని, ఈ ఎక్సర్సైజ్ చేసేది మనం దానికోసం అనేసి చాలా బాగా పనిచేస్తుంది. సో స్ట్రెచ్ చేసుకొని ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి, మినిమం అట్లీస్ట్ 10 సెకండ్స్. మళ్ళీ తర్వాత పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఇన్హేల్ స్ట్రెచ్ అండ్ ఎక్స్హేల్ బెండ్. సో తల వంచకండి, రౌండ్ చేయకండి. సో చెస్ట్ ముందుకి ఉండాలి, ఇలా ముందుకు చూడండి, మీ టోకి బయటకు చూడండి. ఓకే, అలాగ నార్మల్ బ్రీతింగ్ చేసుకోండి కిందకు వచ్చిన తర్వాత. ఓకే, ఇలాగ 2 లెగ్స్తోని చేయండి. ఓకే, సో ఇందాక మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ లెగ్ లిఫ్ట్ చేసాం కదా, దీంట్లో కూడా లెగ్ లిఫ్ట్ చేసి డ్రాప్ చేసేటప్పుడు కూడా లెగ్ హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనం ముందుకి ఒకవేళ స్ట్రెచ్ చేస్తే కనుక మనకి బ్యాక్కి కూడా స్ట్రెచ్ అవుతుంది, ఇంకా ఇక్కడ కూడా ఎక్కువ మీకు స్ట్రెయిన్ తెలుస్తుంది. సో స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. సో అది అంటే మీకు ఇది చేయడం వచ్చిన తర్వాత యూ కెన్ ఇంక్లూడ్ దట్. అదర్వైజ్ ఇప్పుడు చెప్పిన ఒక 6 ఎక్సర్సైజెస్, ఈ 6 ఎక్సర్సైజెస్ మీరు ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీకు నీ పెయిన్ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా పెద్దవాళ్ళు కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకోండి, ఎస్పెషలీ నువ్వుల నూనె దాంతో మసాజ్ చేసుకుంటే కనుక మీ పెయిన్స్ అవన్నీ కూడా పోతాయి. సో యంగ్ వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వచ్చు మీ నీ స్ట్రెంథనింగ్ కోసం అనేసి. సో మరిన్ని యోగా వీడియోస్తోని మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.